అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవవాక్యాన్ని చదువుకుందాము. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ప్రేమే ఉన్నాడు. ఈ లోకములో మనం ఆయన బిడ్డలుగా జీవించాలంటే మనలో కూడా ప్రేమ ఉండాలి. అప్పుడే ఆయనను తండ్రి అని పిలిచే అర్హత వస్తుంది. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. సహోదర ప్రేమ మనలో ఉంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనున్నట్టే. ఎందుకంటే ప్రేమ ఎవరికీ హాని చేయదు. ఈ దేవుని ప్రేమ సహజముగా మనకు రాదు. ఈ ప్రేమను వెంటాడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ వలె మేము కూడా ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమను మాట, ఆజ్ఞ మాకు ఇచ్చారు ప్రభువా. మీ ఆజ్ఞానుసారముగా మేము అలాగూ ప్రేమించినట్లుగా మీ ప్రేమ మాకు దయచేయండి. మా సొంత శక్తి చేత అలాగూ మేము ప్రేమించలేము. ఎందుచేతంటే ప్రేమ మీ మూలముగా కలుగుచున్నది. మీరిస్తేనే గాని ఆ ప్రేమను మేము పొందుకోలేం. మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించినట్లుగాను, మమ్మల్ని వలె మా పొరుగువారిని ప్రేమించినట్లుగాను మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.